ఇప్పుడు గోల్డ్ అనేది చాలా రేటు పెరిగిపోయిందండి. అసలు సామాన్యులే కొనుక్కోలేనంత పరిస్థితిలో ఉన్నాము. మిడిల్ క్లాస్ వాళ్ళైతే అసలు కొనుక్కోలేనంత పరిస్థితిలోని గోల్డ్ అండ్ రేట్ అనేది పెరిగిపోయింది. అయితే ఇప్పుడు నేను మీకు ఇందులో చూపిస్తున్న చైన్ అయితే అది గోల్డ్ కాదండి. అది 1 గ్రామ్ గోల్డ్ అండి. నేను ఊరికే మీకు చూపించడం కోసమని గోల్డ్ బాక్స్‌లో పెట్టాను. ఇది గోల్డ్ బాక్స్‌లో పెడితే అచ్చం గోల్డ్ లానే ఉంది కదండీ! అయితే చాలామందికి గోల్డ్ ఉన్నా కూడా అన్నిటి మీదకి ఒకటే డిజైన్ అయిపోతుంది కానీ చాలామంది రోల్డ్ గోల్డే తీసుకుంటారండి. అంటే మనకి దేని మీదకి ఇప్పుడు సింపుల్గా ఉండే వాటి మీదకి సింపుల్గా వేసుకోవచ్చు. అలాగే మనకి హెవీగా కావాలనుకుంటే హెవీగా వేసుకోవచ్చు. కానీ గోల్డ్లో మనం అన్ని డిజైన్స్ వేసుకోలేము కదా, అందుకోసమని చాలామంది గోల్డ్ ఉన్నా కూడా రోల్డ్ గోల్డే కొనుక్కుంటున్నారండి. అయితే ఇది వచ్చేసరికి నేను మీషోలో కొనుక్కున్నానండి. ఇది 150 రూపాయలే పడిందండి నాకు. 150 రూపీస్కి నాకు ఇది 1 గ్రామ్ గోల్డ్ అండి చైన్ వచ్చిందండి. ఇది ఏంటంటే మనకి బ్రాస్ అంటే ఇత్తడి మీద మనకి 1 గ్రామ్ గోల్డ్ కోటింగ్ వేశారండి. ఇది చాలా అంటే చాలా రోజులు వస్తుంది. మీకు డిఫరెన్స్ చూపిస్తున్నా చూడండి. ఇది రింగ్ ఉంది కదండి, ఇది వచ్చేసరికి గోల్డ్ రింగ్ అండి. అదమ్మో 1 గ్రామ్ గోల్డ్ చైన్ అండి. రెండిటికి ఏమాత్రం డిఫరెన్స్ లేదండి. రెండు ఒకేలా ఉన్నాయి, చూసారు కదా. 1 గ్రామ్ గోల్డ్ అలానే ఉంటుందండి. కాబట్టి మనం గిల్టు నగలు కొనుక్కునే దాని బదులు ఇలా 1 గ్రామ్ గోల్డ్ అనేది కొనుక్కోవడం వల్ల మనకి డిఫరెంట్ అనేది ఏం తెలియదండి. గోల్డ్కి 1 గ్రామ్ గోల్డ్కి రెండు ఒకేలా ఉంటుంది. ఈ 1 గ్రామ్ గోల్డ్ వల్ల మనకి యూజ్ ఏంటంటే మనకి నచ్చిన డ్రెస్ మీద నచ్చిన డిజైన్స్ అనేవి వేసుకోవచ్చండి. కానీ రియల్ గోల్డ్కి అయితే ఒకటే డిజైన్ అన్నిటి మీదకి వేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.